నరసరాజు గారిని స్క్రిప్ట్ రాయమని చెప్పింది ఎన్టీ రామారావు గారి తండ్రి గారు లక్ష్మయ్య చౌదరి గారు. నా జడ్జిమెంట్ ప్రకారం అతను హీరో మెటీరియల్ కాదు అని నేను అనుకుంటున్నాను. తను హీరో అయితే నాకు పోటీ వస్తాడు అని నేను భయపడి తనతో సినిమా తీయటం లేదు అని కూడా మా నాన్నగారు అనుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణ గారు ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి నరసరాజు గారి ఇంటికి వెళ్ళి, నాన్నగారి టేబుల్లో ఈ స్క్రిప్ట్ దొరికిందండి, అది మీకు ఇవ్వటం కోసం వచ్చాను అన్నాడు. ఆ అన్నగారి పాత్ర ఎన్టీ రామారావు గారు చేయాలని, ఆ తమ్ముడి క్యారెక్టరు హరికృష్ణ గారు చేయాలి అనేది అప్పటి అభిప్రాయం. ఎన్టీ రామారావు గారు చివరి వరకు నేను ఆ సినిమా తీస్తాను, తీసి తీరాలి, అది నా బాధ్యత అని చెప్పేవాడు ఆయన. కేవీ రెడ్డి గారి జీవితం ఈ పుణ్య దంపతులు అనేటువంటి సినిమా కథకి మూలం. రామారావు గారు నిజంగానే తీయాలి అని అనుకుని తీయలేకపోయినటువంటి సినిమా. రామారావు నువ్వు రాముడు వెయ్యి, రంగారావు రావణుడు వేస్తాడు, అప్పుడు నేను డైరెక్ట్ చేస్తాను ఆ సినిమాని అన్నాడు ఆయన. అంటే రామారావు గారు యాక్సెప్ట్ చేయలేదు. ఆ సినిమాకి టైటిల్ కార్డులో దర్శకత్వం ఎన్టీ రామారావు అని పడదు. ఎన్టీ రామారావు గారి కోసం రాసినటువంటి 2 స్క్రిప్ట్లు అవి సినిమాలుగా అనౌన్స్ అయ్యి చిత్ర నిర్మాణం జరుపుకోకుండా అలా ఉండిపోయినటువంటి పరిస్థితి. రచయిత డివి నరసరాజు గారికి ఎన్టీ రామారావు గారికి ఒక అద్భుతమైనటువంటి బాండింగ్ ఉండేది. అంటే నరసరాజు గారి మీద విపరీతమైనటువంటి నమ్మకం ఉండేది ఎన్టీ రామారావు గారికి. ఈ నమ్మకంతో ఆయన ఏ విషయమైనా నరసరాజు గారితో చర్చించేవాడు ఓపెన్గానే. అయితే నరసరాజు గారు రాసినటువంటి 2 స్క్రిప్ట్లు, ఎన్టీ రామారావు గారి కోసం రాసినటువంటి 2 స్క్రిప్ట్లు అవి సినిమాలుగా అనౌన్స్ అయ్యి చిత్ర నిర్మాణం జరుపుకోకుండా అలా ఉండిపోయినటువంటి పరిస్థితి. ఆ 2 స్క్రిప్ట్లు ఏమిటి, ఏ సందర్భంలో ఎందుకు రాశారు ఆయన, అవి ప్రొడక్షన్లోకి వెళ్ళకపోవడానికి కారణాలు ఏమిటి, ఎందుకు అలా స్క్రిప్ట్గానే ఆగిపోయినాయి, అవి అసలు ఏముంది వాటిలో అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. అందులో ముందుగా తమ్ముడి పెళ్ళి మామ భరతం అనేటువంటి సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇది నరసరాజు గారు పెట్టిన టైటిలే. ఇందులో 2 హీరోలు ఉంటారు, తమ్ముడు అన్న. అంటే తమ్ముడికి పెళ్లి జరిపించడం కోసం, అంటే మేనమామ కూతుర్ని తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలి, వాళ్ళిద్దరు ప్రేమలో ఉంటారు. అయితే మేనమామే పిల్లని ఇవ్వను అంటాడు. దానికి కారణాలు ఏమిటి అనేది వేరే. అలాంటిది మామయ్యకి బుద్ధి చెప్పి ఆయన కూతుర్ని తమ్ముడికి ఇచ్చేలాగా చేయటం అన్నగారి బాధ్యత. ఆ అన్నగారి పాత్ర ఎన్టీ రామారావు గారు చేయాలని, ఆ తమ్ముడి క్యారెక్టరు హరికృష్ణ గారు చేయాలి అనేది అప్పటి అభిప్రాయం. అయితే ఎన్టీ రామారావు గారు ఈ స్క్రిప్ట్ రాయమని నరసరాజు గారికి పురమాయించలేదు. నరసరాజు గారిని స్క్రిప్ట్ రాయమని చెప్పింది ఎన్టీ రామారావు గారి తండ్రి గారు లక్ష్మయ్య చౌదరి గారు. ఆయన ఎందుకు చెప్పాడు అంటే, హరికృష్ణ నిమ్మకూరులో పెరిగాడు. ఆ పెరుగుతున్నటువంటి క్రమంలో ఆయనకి, అంటే తాతగారికి మనవడి మీద విపరీతమైన ప్రేమ ఉండేది. హరికృష్ణని హీరోని చెయ్యాలి అని అనుకున్నాడు ఆయన. అనుకుని ఎన్టీ రామారావు గారితో 2-3 సందర్భాల్లో చెప్పాడు ఆయన. చెబితే ఈయన ప్రతిసారి విని ఊరుకునేవాడు తప్ప దాన్ని సీరియస్గా పట్టించుకునేవాడు కాదు. ఎందుకు పట్టించుకోవడం లేదు అనేటువంటి ఒక చిరాకులో నుంచి ఆయన నరసరాజు గారిని పిలిచి, మీరు ఇలా వీళ్ళిద్దరిని పెట్టి ఒక స్క్రిప్ట్ రాయండి, నేను తనని కన్విన్స్ చేస్తాను, సినిమా తీయిస్తాను, నా మనవడే హీరో అని చెప్పేసి హరికృష్ణ గారి చేతుల మీదుగా అడ్వాన్స్ ఇప్పించి ఆ స్క్రిప్ట్ రాయమని చెప్పాడు ఆయన. ఈయన స్క్రిప్ట్ పూర్తి చేసి వెళ్ళేసరికి ఇంట్లో లక్ష్మయ్య చౌదరి గారు లేరు, రామారావు గారు ఉన్నారు. ఏమిటండి ఇటు వచ్చారు అని అడిగట్టు ఆయన నరసరాజు గారిని. అడగగానే ఆయన చెప్పాడు ఇది విషయం అని. చెప్పా స్క్రిప్ట్ అయిపోయిందండి, ఇవ్వటం కోసం వచ్చాను అని చెప్పాడు ఆయన. చెబితే అప్పుడు రామారావు గారు తనతో మాట్లాడిన విషయాలు నరసరాజు గారు తన ఆత్మకథ, అదృష్టవంతుడు ఆత్మకథలోనూ రాసుకున్నారు, అలాగే తెర వెనక కథల్లోనూ రాశారు. ఈనాడులో ఆయనకు ఒక కాలం ఉండేది.
అందులో కూడా ఈ విషయాలన్నీ రాశాడు ఆయన. వాటిని చదివి ఈ విషయం చెప్తున్నాను మీకు. ఆయన ఏమంటాడంటే, రామారావు గారి దగ్గరికి ఈ స్క్రిప్ట్తో వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు గారు ఈయనతో మాట్లాడిన విషయం ఏంటంటే, మా నాన్నగారికి మనవడిని హీరోని చేయాలి అనేటువంటి కోరిక ఉందండి. నాతో 2-3 సార్లు అన్నాడు ఆయన. నేను నవ్వి ఊరుకున్నాను. అంటే నా అనుభవంలో ఎవరు హీరో మెటీరియల్ ఎవరు కాదు అనేది నేను చెప్పగలను, జడ్జి చేయగలను కదా కనీసం. అలా నా జడ్జిమెంట్ ప్రకారం అతను హీరో మెటీరియల్ కాదు అని నేను అనుకుంటున్నాను. కానీ మా నాన్నగారితో ఆ మాట అనలేని పరిస్థితి నాది. అందుకని ఆయన చెప్పినప్పుడల్లా విని ఊరుకునేవాడిని. ఫైనల్గా ఆయనే చొరవ తీసుకుని మీతో స్క్రిప్ట్ రాయమని చెప్పారు. కాబట్టి మీకు బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలో చెప్పండి, ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తాను, ఈ స్క్రిప్ట్ నా దగ్గర ఉంచండి అని చెప్పి, తను హీరో అయితే నాకు పోటీ వస్తాడు అని నేను భయపడి తనతో సినిమా తీయటం లేదు అని కూడా మా నాన్నగారు అనుకుంటున్నారు, మీకు తెలుసా అన్నట్టు ఆయన రామారావు గారు. అంటే ఈయన నవ్వి ఊరుకోవడం తప్ప ఏం చేయగలడు ఆయన, అదే చేశాడు. అలా ఆ స్క్రిప్టు ఎన్టీ రామారావు గారు తన టేబుల్ సొరుగులో పెట్టేసి లాక్ చేశారు. అది ఆయనకి పేమెంట్ వెళ్ళిపోయింది నరసరాజు గారికి. ఈ స్క్రిప్ట్ ఏమో ఈ టేబుల్లో ఉండిపోయింది. హరికృష్ణ గారిని ఆయన పరిచయం చేశారు తెరకి. అలాగే బిఏ సుబ్బారావు గారు హరికృష్ణని బాలకృష్ణని పెట్టి రామ్ రహీం అనేటువంటి ఒక సినిమా తీశారు. అలా తండ్రి కోరిక ఏదో పద్ధతిలో తీర్చేటువంటి ప్రయత్నం అయితే జరిగింది. కానీ ఈ తమ్ముడు పెళ్ళి మామ భరతం అనే స్క్రిప్ట్ మాత్రం అలాగే ఉండిపోయింది, అది తెర మీదకి ఎక్కలేదు. అయితే తర్వాత రామారావు గారు చనిపోయిన తర్వాత ఆయన ఆఫీస్ రూమ్ ఓపెన్ చేసి అక్కడ ఆ టేబుల్ కీస్ దొరక్క దాన్ని బ్రేక్ చేశారు. చేసినప్పుడు అందులో ఈ స్క్రిప్ట్ దొరికింది. నందమూరి బాలకృష్ణ గారు ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి నరసరాజు గారి ఇంటికి వెళ్ళి, నాన్నగారి టేబుల్లో ఈ స్క్రిప్ట్ దొరికిందండి, అది మీకు ఇవ్వటం కోసం వచ్చాను అన్నాడట. అంటే లేదు బాబు, దీనికి సంబంధించిన డబ్బులు నాకు ఆల్రెడీ ముట్టాయి, ఇది మీదే, మీరు తీసినా పర్వాలేదు తీయకపోయినా పర్వాలేదు, అది మీ దగ్గర ఉండాల్సిందే, నాకు దానికి ఏ రకమైన సంబంధము లేదు, ఎందుకంటే టెక్నికల్గా మీరు పేమెంట్ ఇచ్చేసి ఉన్నారు కాబట్టి అని చెప్పాట ఆయన. అయితే ఈ విషయాలు ఆయన రాస్తూ, హరికృష్ణ గారు ఇప్పుడు కూడా చేయొచ్చు ఆ సినిమాని అంటే, అప్పటికి హరికృష్ణ గారు నటిస్తున్నారు సీతయ్య తర్వాత. ఆయన నటిస్తున్నటువంటి టైంలో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చేశాడు ఇండస్ట్రీకి. ఆ సందర్భంగా ఆయన నరసరాజు గారు ఈ కథ గురించి రాస్తూ, అది ఇప్పుడు కూడా వాళ్ళు తీయచ్చు, ఆ తమ్ముడు క్యారెక్టర్లో జూనియర్ ఎన్టీఆర్ని పెట్టి ఆ అన్నపాత్రలో హరికృష్ణ లేకపోతే బాలకృష్ణ చేసి ఆ కథని తెరకెక్కించదలుచుకుంటే కాన్షియస్గా వాళ్ళు చెయ్యొచ్చు, అది మంచి కథే, కమర్షియల్గా వర్కౌట్ అయ్యే సినిమానే అని రాశాడు ఆయన. కానీ ఆ ప్రయత్నాలు కూడా ఏమీ జరగలేదు. ఫైనల్గా స్క్రిప్టు నందమూరి వంశం దగ్గరే ఉంది, అది బయటికి రాలేదు, సినిమాగా రూపొందలేదు. కానీ మా రాబో చిత్రాలు అనే పేరుతో జనరల్గా ఆ రోజుల్లో పాటల పుస్తకాలు వెనకాల వేసేవాళ్ళు. పాటల పుస్తకాలు అంటే మళ్ళీ ఈ జనరేషన్ వాళ్ళు కంగారు పడతారు. ఆ రోజుల్లో ప్రొడక్షన్ హౌస్ వాళ్ళే సినిమాలో ఉన్న పాటల సాహిత్యము, కథ, జస్ట్ సంగ్రహ కథ ఇవన్నీ కూడా వేసి ఒక పుస్తకం తయారు చేసేవాళ్ళు, చిన్న బుక్లెట్. అది సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ థియేటర్ దగ్గర అమ్మేవాళ్ళు, థియేటర్ క్యాంటీన్లో అమ్మేవాళ్ళు, ఇంటర్వెల్లో లోపలికి తీసుకొచ్చి అమ్మేవారు. ఈ పాటల పుస్తకాలు జనాలు కొనేవాళ్ళు, అంటే ఆ పాటలు ఇంటికి వెళ్ళి పాడుకోవడానికి. అందులో సమగ్రంగా అన్ని వివరాలు ఉండేవి, ఎవరు రాశారు ఆ పాట, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు దగ్గర నుంచి, అలాగే టెక్నీషియన్స్ ఎవరు ఆ సినిమాకి, ఈ వివరాలన్నీ ఉండేవి. అంటే మనకి తెర మీద టైటిల్స్లో గీత రచయితలు అని చెప్పి 3-4 పేర్లు పడతాయి, కానీ వాళ్ళు ఏ పాటలు రాశారు అనేది తెలీదు. కానీ ఈ పాటల పుస్తకాల్లో ఆ క్లారిటీ ఉంటుంది, ఏ పాట ఎవరు రాశారు అనేది తెలుసుకోవటానికి. రికార్డుల మీద కూడా ఉండేది, కానీ అందరికీ రికార్డు ప్లేయర్లు అందుబాటులో లేని రోజులు అవి. కాబట్టి ఈ పాటల పుస్తకాల ద్వారానే సినిమా పాటలకు సంబంధించిన జ్ఞానం ప్రజలు పొందేవారు. అలా వేసేటువంటి సినిమా పాటల పుస్తకాల వెనకాల ఆ బ్యానర్లో రాబోయే చిత్రాల వివరాలు కూడా పబ్లిష్ చేసేవాళ్ళు. అలా ఒక సంవత్సరం అచ్చయినటువంటి ఏదో రామారావు గారి సినిమాకి సంబంధించి వాళ్ళ బ్యానర్లో ఎన్ఏటీలో వచ్చినటువంటి ఒక సినిమాకు సంబంధించిన పాటల పుస్తకం వెనకాల మా రాబో చిత్రాలు అనే కేటగిరీలో ఈ తమ్ముడు పెళ్ళి మామ భరతం అనేటువంటి టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. కానీ సినిమాగా అయితే రూపొందలేదు. అది నరసరాజు గారు రామారావు గారికి ఇచ్చినటువంటి తెరకి ఎక్కని స్క్రిప్టుల్లో ఒకటి.
ఆ తర్వాత రెండో స్క్రిప్ట్ ఏంటంటే పుణ్య దంపతులు. ఎన్టీ రామారావు గారు చివరి వరకు ఎప్పుడు ప్రెస్ మీట్లో లేకపోతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడినప్పటికీ నేను ఆ సినిమా తీస్తాను, తీసి తీరాలి, అది నా బాధ్యత అని చెప్పేవాడు ఆయన. ఈ పుణ్య దంపతులు అనే సినిమా. ఇంతకీ ఏమిటి ఆ సినిమా కథ, ఎలా పుట్టింది అది ఆలోచన అంటే, కేవీ రెడ్డి గారి జీవితం ఈ పుణ్య దంపతులు అనేటువంటి సినిమా కథకి మూలం. ఎలా మూలం అంటే, ఒకసారి ఇది కూడా నరసరాజు గారు రాసుకున్న విషయమే. ఎన్టీ రామారావు గారు, నరసరాజు గారు ఇద్దరు కేవీ రెడ్డి గారిని పలకరించడం కోసం వారి ఇంటికి వెళ్ళారు మెడ్రాస్లో. వెళ్ళిన సందర్భంలో ముందు కింద కేవీ రెడ్డి గారి వైఫ్ కనిపించారు వీరికి. కనిపిస్తే ఆవిడతో మాట్లాడారు, ఏంటమ్మా పరిస్థితి అని. అప్పటికి ఆయన ఆరోగ్యం చాలా క్షీణించి ఉంది కేవీ గారిది. ఆ సందర్భంగా ఆవిడేమన్నారంటే, నేను ఉండగానే ఆయన వెళ్ళిపోతే బాగుండు అనుకుంటున్నాను బాబు అందట ఆవిడ. అదేమిటండి అలా ఎలా అనుకుంటారు మీరు అని అడిగారు వీళ్ళిద్దరు. అడిగితే ఆయనకి మొహమాటం ఎక్కువ, నేను వెళ్ళిపోయాక కోడళ్ళ రాజ్యం వస్తుంది కదా, వాళ్ళని ఇది కావాలి అది కావాలి అని అడగడానికి మొహమాట పడతాడు ఆయన. నేనున్నాను కాబట్టి ఏదో చూసుకుంటున్నాను, నేను లేకపోతే ఆయన మొహమాట పడి ఆ గదిలోనే ఉండిపోతే పట్టించుకుంటారా లేదా వీళ్ళు అనేది నాకు సందేహం అందట ఆవిడ. అంటే వీళ్ళిద్దరూ షాక్ తిన్నారు. తిని అక్కడి నుంచి కేవీ రెడ్డి గారి రూమ్లోకి వెళ్ళారు పైకి. వెళితే దాదాపు ఆయన కూడా ఇలాంటి మాటలే చెప్పాడట, నేను ఉండగా ఆవిడ వెళ్ళిపోతే బాగుండు అనుకుంటున్నాను అని. ఆ రోజు కేవీ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి వెనక్కి బయలుదేరినటువంటి ఎన్టీ రామారావు గారు, నరసరాజు గారు వాళ్ళు మార్గమధ్యంలో మాట్లాడుకున్న విషయం ఏంటంటే, రాజుగారు ఇప్పుడు మనం చూసాం కదా, వాళ్ళిద్దరూ మాట్లాడిన మాటలు విన్నాం మనం, ఇదే కథ పుణ్య దంపతులు అనేది టైటిల్, మీరు స్క్రిప్ట్ తయారు చేయండి, మనం సినిమా చేద్దాం అని చెప్పేసి ఆయన చెప్పాడు ఈయనకి. చెప్పిన తర్వాత ఈయన వెంటనే పనిలోకి దిగారు. కొంత నడిచింది అది, దాని ఆ టైటిల్కి సంబంధించిన కథ. కానీ అది కూడా తెరకెక్కలేదు. కథ తయారైంది, రామారావు గారికి ఇచ్చేసాడు ఆయన, కానీ తెరకెక్కలేదు. చివరి వరకు ఆయన ప్రతి సందర్భంలోనూ నేను తీయబోయే సినిమా పుణ్య దంపతులు అని చెప్పేవాడు ఆయన స్పష్టంగా. రామారావు గారు నిజంగానే తీయాలి అని అనుకుని తీయలేకపోయినటువంటి సినిమా. కేవీ రెడ్డి గారి మీద చాలా విపరీతమైనటువంటి గురుభావం ఉండేది ఆయనకి. ఆ గురుభావంతోనే ఆయన డైరెక్ట్ చేసినటువంటి మొదటి సినిమాకి డైరెక్టర్ కార్డు వేసుకోడు ఎన్టీ రామారావు గారు. సీతారామ కళ్యాణం సినిమాకి ఆయన కేవీ రెడ్డి గారితో డైరెక్ట్ చేయించాలని అనుకున్నారు. అనుకుని కేవీ గారిని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, రామారావు నువ్వు రాముడు వెయ్యి, రంగారావు రావణుడు వేస్తాడు, అప్పుడు నేను డైరెక్ట్ చేస్తాను ఆ సినిమాని అన్నాడు ఆయన. అంటే రామారావు గారు యాక్సెప్ట్ చేయలేదు. ఆయన ఏమన్నాడంటే, నేను రావణుడు వేస్తాను, రాముడిగా ఎవరినైనా తీసుకుందాం కొత్త వాళ్ళని అని ప్రపోజ్ చేశాడు. అది కేవీ రెడ్డి గారు ఒప్పుకోలేదు. లేదు లేదు, నువ్వు రాముడు వేయాలి, రంగారావు రావణుడు వేయాలి, అలాగైతేనే నేను డైరెక్ట్ చేస్తాను, లేకపోతే నన్ను వదిలిపెట్టి నువ్వు ఎవరితోనన్నా చేయించుకో అని ఆయన క్లోజ్ చేశాడు వ్యవహారాన్ని. క్లోజ్ చేసిన తర్వాత ఎన్టీ రామారావు గారు తనే డైరెక్ట్ చేయాలని డిసైడ్ అయిపోయి తను రావణుడు వేస్తూ, ఆయనకి ఒకరోజు ఏదో షూస్ కొనుక్కోవడానికి పాండీ బజార్ వెళ్ళినప్పుడు ఆ పాండీ బజార్లో నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్నటువంటి హర్నాథ్ కనిపించి ఈయన షోరూంలోకి వెళ్ళి కూర్చుని లోపల నుంచి ఓ మనిషిని పంపించాడు. అక్కడ నిలబడినటువంటి కుర్రాడిని లోపలికి రమ్మని చెప్పి నేను పిలిచానని అని పిలిచాడు ఆయన. ఆ కుర్రాడు వెళ్ళి హర్నాథ్ గారిని పిలుచుకొచ్చాడు. వచ్చిన తర్వాత హర్నాథ్ గారితో రేపు ఒకసారి ఆఫీస్కి వచ్చి కనిపించు అని చెప్పాడు ఈయన. వెళ్ళి కలిశాడు. కలిస్తే నేను సీతారామ కళ్యాణం సినిమా తీస్తున్నాను, అందులో నువ్వే రాముడివి అని చెప్పాడు ఆయనకి. అలా హర్నాథ్ని రాముడిగా పెట్టి తాను రావణుడిగా తన సొంత బ్యానర్లో తనే ప్రొడ్యూసర్గా సినిమా తీస్తూ తన డైరెక్షన్లో మొదటి సినిమా, ఆ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ తానేసి హీరో క్యారెక్టర్ హర్నాథ్తో చేయించాడు ఎన్టీ రామారావు గారు. అది అంటే రావణ పాత్ర మీద ఆయనకు ఉన్నటువంటి అవగాహన, అభిమానం ఏదైనా కావచ్చు. కానీ ఆ సినిమాకి టైటిల్ కార్డులో దర్శకత్వం ఎన్టీ రామారావు అని పడదు, కృష్ణ పాండవీయం సినిమాకి పడుతుంది దర్శకత్వం ఎన్టీఆర్. ఆ మధ్యలో ఇంకో సినిమా కూడా చేశారు, ఆయన దానికి కూడా కార్డు వేసుకోలేదు. ఇది వాళ్ళ మధ్య ఉన్నటువంటి గురు శిష్య బంధం. అలాగే కేవీ రెడ్డి గారి చివరి సినిమా రామారావు గారి బ్యానర్లోనే చేశాడు ఆయన, శ్రీకృష్ణ సత్య. కేవీ రెడ్డి గారి ఆరోగ్యం బాగా ఇబ్బందికరంగా మారిన తర్వాత ఆయన్ని తీసుకొచ్చి సెట్లో కూర్చోబెట్టి ఈయనే మ్యాక్సిమం చేసుకునేవాడు రామారావు గారే. కానీ
దర్శకత్వం కేవీ రెడ్డి అని టైటిల్స్లో పడేటువంటి చివరి సినిమా శ్రీకృష్ణ సత్య. అది విజయవంతమైంది. అలా ఒక హిట్ సినిమా మీదుగా ఆయన తన కెరియర్ని ముగించినట్టుగా ఒక ఇండికేషన్ ఇస్తూ అంతగా గురువు పట్ల బాధ్యతగా మెలిగినటువంటి శిష్యుడు ఎన్టీ రామారావు గారు. అందుకని అలా కేవీ రెడ్డి గారి మీద ఆయనకున్నటువంటి అభిమానంతో ఆయన జీవితంలో ఆ రెండు ఎక్స్ప్రెషన్స్, ఏది ఆవిడ నేనుండగానే వారు వెళ్ళిపోవాలి, అలాగే నేనుండగానే ఆవిడ వెళ్ళిపోవాలని ఆయన అనటం, దాన్ని సెంట్రల్ పాయింట్గా తీసుకుని ఆయన లైఫ్లో నుంచే కొన్ని తీసుకుని రూపొందించినటువంటి కథ తెరకెక్కని రామారావు నరసరాజు గారుల మధ్యలో నడిచినటువంటి కథ పుణ్య దంపతులు. అయితే లక్ష్మయ్య చౌదరి గారు మనవడి కోసం ఎన్టీఆర్ని లింక్ చేస్తూ రాయించుకున్నటువంటి కథ తమ్ముడు పెళ్లి మామ భరతం. ఇవి రెండు వాంటెడ్గా, అంటే అదేమో లక్ష్మయ్య చౌదరి గారు అడిగి రాయించుకున్నది, ఇది రెండోది రామారావు గారు రాయించుకున్నది. కానీ రెండు అది సినిమా తీయాలనే కోరిక వాళ్ళ తండ్రి గారికి బలంగా ఉండేది, లక్ష్మయ్య చౌదరి గారికి. పుణ్య దంపతులు తీయాలనేటువంటి కోరిక రామారావు గారికి బలంగా ఉండేది. ఈ రెండు స్క్రిప్ట్లు కూడా తెరకెక్కలేదు. ఈ రెండు కూడా నందమూరి వంశం దగ్గరే ఉన్నాయి. ఇప్పటికైనా వాళ్ళు ఈ రెండు స్క్రిప్టుల్ని తెరకెక్కిస్తారేమో వేయించి చూడటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఇది ఎన్టీ రామారావు గారు కోరి రాయించుకుని తెరకెక్కించినటువంటి స్క్రిప్టుల కథ. ఈ స్క్రిప్టుల్లో వాళ్ళిద్దరూ చాలా సన్నిహిత మిత్రులుగానే మెలిగేవారు. ఒక రకంగా కొన్ని సందర్భాల్లో నరసరాజు గారి సలహా తీసుకునేవాడు రామారావు గారు. అంతగా అభిమానించినటువంటి ఒక రచయిత, నటుడు, దర్శకుడు మధ్య నడిచినటువంటి కథ ఇది.